నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. సెల్ ఫోన్ కు, డ్రగ్స్ కు బందీ అవుతూ విలువైన క్రీడలకు యువత దూరం అవుతూ ఉండటం దురదృష్టకరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం నాడు నరసన్నపేట మండలం కేంద్రంలో జరుగుతున్న ఎర్రన్నాయుడు ప్రీమియర్ లీగ్ 9కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాసేపు బ్యాటింగ్ ఆడి అక్కడి వారిని అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఎర్రన్నాయుడు ప్రీమియర్ లీగ్ యువతను క్రీడల వైపు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో 2014లో ప్రారంభించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అనేక అడ్డంకులు వచ్చినా మెరుగ్గా నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు. నేటి యువత సెల్ చేతిలో బందీగా మారిందని, ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండాలంటే క్రీడలు మన జీవితంలో భాగస్వామ్యం అవ్వాలని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, దేశంలో మోడీ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. జిల్లాలో కూడా క్రీడా వస్తువులు విస్తృతం చేస్తామని చెప్పారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో పాత్రుని వలసలో కూడా ఖేల్ ఇండియా నిధుల నుంచి 14 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. మరో 2 కూడా సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడల్లో విశేష ప్రతిభ కనపరిచిన స్థానిక క్రీడాకారులను అభినందించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, క్రీడలు ముద్దు అన్న గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట కూటమి శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీముఖలింగంతో పాటు ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, చిన్న హరిశ్చంద్రాపురం పంచాధామ క్షేత్రం, రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, టెక్కలి వెంకటేశ్వర స్వామి ఆలయం, కిష్టపేట కైలాసేశ్వర స్వామి ఆలయాలను కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. హరనామ స్మరణతో మారుమోగుతున్న జలుమూరు మండలం శ్రీముఖలింగం క్షేత్రంలో ముక్కంటి దర్శనం మానసిక ప్రశాంతతను అందించిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ముఖాకృతిలోని లింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలను కలియ తిరిగారు. క్యూ లైన్లో ఉన్న భక్తులతో ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. అలానే శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ ఉమారుద్ర కోటేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో మహిళలు సామూహికంగా నిర్వహించిన లలిత సహస్రనామ పారాయణంలో భాగస్వామ్యం అయ్యారు. టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జున క్షేత్రంలో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాల్లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కేంద్ర మంత్రికి వేద మంత్రోచ్చారణతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శివరాత్రి సందర్భంగా స్వయంభూగా వెలసిన లింగానికి ప్రత్యేక అభిషేకాలలో, పూజల్లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, అలాగే దేశం, ప్రపంచంలో ఉన్నటువంటి శివభక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పుణ్యదినం నాడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శివ క్షేత్రాలు మన ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం శ్రీముఖలింగేశ్వర ఆలయంలో స్వామివారిని కూడా దర్శనం చేసుకుని ఆయన తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా, అందరికీ కూడా శివుడి తాలూకు ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడి తాలూకా అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు జాగారం చేస్తూ ఉపవాసం ఉంటూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా కరుణా కటాక్షాలతో ఆ పరమశివుడు ఎల్లప్పుడూ కూడా వాళ్ళని కాపాడాలని కూడా కోరుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఈరోజు ఈ ఆలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అబ్జర్వ్ చేసింది, అందరూ చాలా ఆనందంగా, ముఖ్యంగా యువతరం కూడా, చిన్నపిల్లలు కూడా, అందరూ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక భావంతో, దైవ భక్తితో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏ ఊరు వెళ్ళినా సరే మంచి అలంకరణతో ఆలయాలన్నింటిలో కూడా భక్తిభావంతో కార్యక్రమాలు జరగడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. నాకు కూడా మనసుకు చాలా సంతృప్తికరంగా ఉంది ఈరోజు ముఖలింగేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవడం. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ, ఎక్కడికి వెళ్ళినా సరే శివరాత్రి నాడు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆలయాలన్నీ కూడా తిరగడం. అదే రకంగా ఈరోజు కూడా తిరిగి అందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది.
అలాగే ఆశీస్సులు కూడా పొందే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ భగవంతుడు ఆ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా తాలూకా ఆ ప్రణామం కూడా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రవేశపెట్టిన బీజేపీ సారథ్యంలో చేపట్టిన గ్రీవెన్స్ వారధి ఉపకరిస్తుందని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ బయట బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు అపూర్వ స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వారధి గ్రీవెన్స్ కు ఫిర్యాదులు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాకు మంజూరైన 3700 టిట్కో గృహాలు నేటికీ పూర్తి కాకపోవటం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, 10 ఏళ్లైనా నిరుపేదలకు ఇల్లు అప్పగించకపోవటం దారుణమని, గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల పేరుతో భారీ దోపిడీ జరిగిందని బీజేపీ నేత పైడి వేణుగోపాల్ ఆరోపించారు. వారం రోజులకు ఒకసారి నిర్వహించే బీజేపీ వారధి కార్యక్రమానికి వచ్చిన వినతులన్నీ కలెక్టర్కు స్వయంగా అందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని బీజేపీ నేతలు చెప్పారు. టిడ్కో ఇళ్ళని కూడా అయినా వాళ్ళకెవరికి హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. దీనివల్ల ఏమవుతుందంటే అర్హులందరూ ఈఎంఐలు కడుతున్నారు తప్ప వాళ్ళకి ఇల్లు అనేది దొరకట్లేదు ఇప్పటి వరకు. ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రభుత్వానికి అర్హులైన వాళ్ళకందరికీ ఈ పథకాలు అందేటట్టు చేయాలని కోరుకుంటూ కలెక్టర్ గారికి ఈరోజు మేము ఒక వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అది రాష్ట్ర పార్టీ సూచన మేరకు, జిల్లా పార్టీ సూచన మేరకు మేము ఇస్తున్నాం. ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మాకున్నది ఒకటే లక్ష్యం, పేద ప్రజల సంక్షేమమే మా జయం. కాబట్టి పేద ప్రజల కోసం అని చెప్పి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరికీ అందివ్వాలని ప్రభుత్వానికి కూడా మేము కోరుకుంటున్నాం. తక్షణమే ఈ అందుబాటు జరగాలి. ఒకవేళ అలా ఏదైనా జరగకపోయి ఉండుంటే దానికి రీప్లేస్మెంట్గా కూడా ఇప్పుడు ఏర్పాట్లు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ లబ్ధి చేకూరాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మేమందరం ఈ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. స్ట్రీ కింద పాత్రవలసి ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇల్లులో మౌలిక వసతులు లేవు. అక్కడ ఆ ఇల్లు ఫేజ్ 1 ఫేజ్ 2 కట్టిన ఇల్లు ఏ పంచాయతీ కింద వస్తుందో గవర్నమెంట్ డిసైడ్ చేయలేదు. ఒక చనిపోయిన వ్యక్తి శవం కాల్చాలంటే ఆ పెద్ద మనుషులు ఈ పెద్దలను అడిగి 4-5 గంటలు వెయిట్ చేసి దాన్ని శవాన్ని పూర్తి చేసే పరిస్థితి అక్కడ వచ్చింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. బోర్లు మన కరోనా కేసుల బోర్డు పూర్తిగా పాడైపోయినాయి. ముస్లిం ఉడమ కింద నుంచి పైకి ఎక్కాలి, నీరు పట్టుకొని ఎక్కాలంతే ఉంది. బోర్లు వ్యవస్థ కావాలి. అలాగే మన విద్యుత్ సౌకర్యాలు కానీ మిగతా మౌలిక వ్యవస్థలు కూడా అక్కడ పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసింది టిడ్కో ఇల్లు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని ఎంత త్వరగతిన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణరావు ఈ గ్రీవెన్స్ కండక్ట్ చేశారు. అర్జీదారులు వివిధ సమస్యలపై వచ్చి వినతులు అందజేశారు. సాలిహుండా వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి ట్రస్టీ మధురెడ్డి వచ్చి ఆలయ భూములు సమీక్షించాలని కోరారు. వేసవిలో త్రాగునీరు సమస్య లేకుండా చేయాలని తోటపాలెం గ్రామస్తులు వచ్చి వినతి పత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు సమస్య ఉందని, దీన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వామపక్ష పార్టీల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ గ్రీవెన్స్ కు నేరుగా రానివారు meekosom.ap.gov.in వెబ్సైట్లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని డిఆర్ఓ చెప్పారు. అర్జీదారుల అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి, వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు ఈ విషయం గ్రహించి ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సంపూర్ణ సహకారాన్ని అందించాలని నూతన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, గేదెల లక్ష్మి, గోలి ఉమామహేశ్వరరావులు అన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కమిషనర్ హనుమంతు కూర్మారావును సోమవారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందించారు. ఇప్పటికే స్వచ్ఛ శ్రీకాకుళం సాధనలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఎన్నో ఏళ్లుగా కార్యక్రమాలు చేపడుతున్న విషయం గుర్తు చేశారు. శ్రీకాకుళం నగర అభివృద్ధికి ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి తమ వంతు సహకారాన్ని అందిస్తామని స్టార్ వాకర్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు, గౌరవం పొందిన స్టార్ వాకర్స్ క్లబ్ అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామని కమిషనర్ అన్నారు. హరిత సిక్కోలు స్థాపన మనందరి బాధ్యత అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా పెదకాకానిలో ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు స్వామివారిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రి దంపతులకు ఆశీర్వచనం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శివనామ స్మరణతో వాతావరణం ఆధ్యాత్మికతతో పరవశించింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, మహాశివరాత్రి వంటి పర్వదినం రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శుభం, శ్రేయస్సు ప్రసాదించాలి. పరమేశ్వరుడి కృపతో రాష్ట్రం సుభిక్షంగా సంపన్నంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. శివుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నిలవాలని ఆకాంక్షించారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. దేవస్థానం ఈవో పర్యవేక్షణలో దర్శనాలు, క్యూ లైన్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సహాయం వంటి సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేశారని ప్రశంసించారు. భక్తులు ప్రశాంతంగా పూజలు నిర్వహించేలా ఆలయ సిబ్బంది శ్రమించటం అభినందనీయమని పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో జరుపుకోవాలని, శివనామ స్మరణతో జీవితంలో ధైర్యం, దైవబలం పొందాలని మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా కంటకమని, ఇది కేవలం అంకెల గారడీ తప్ప సామాన్యుడికి చేకూరే లబ్ధి ఏమీ లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికల హామీ ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అటకెక్కించి సంక్షేమాన్ని విస్మరించిన ఈ బడ్జెట్ ప్రజలను వంచడమేనన్నారు. ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం వంటి పథకాలకు బడ్జెట్లో భారీగా కోతలు విధించారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు, రైతులకు, మహిళలకు అండగా ఉంటామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక నిధుల కేటాయింపులో మొండిచేయి చూపారు. జగనన్న ప్రభుత్వ హయాంలో పేదలకు సంజీవనిలా ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిల ఊసే ఈ బడ్జెట్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 8,900 కోట్ల ఫీజు బకాయిల పరిస్థితి ఏంటో చెప్పకుండా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని దుయ్యబట్టారు. పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వాల్సిన ఆసరా సాయానికి ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. రాష్ట్ర సంపదను సృష్టిస్తామని చెప్పిన పాలకులు ఉన్న సంపదను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. పేదల సొంతింటి కళ కేవలం కాగితాలకే పరిమితమైందని, ఇళ్ల నిర్మాణ నిధులపై స్పష్టత లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు అని చెప్పిన ప్రభుత్వం నేడు రెండింటినీ తిరోగమనంలోకి నెట్టేసిందన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలకు కోతలు విధిస్తూనే మరోవైపు రకరకాల పన్నుల రూపంలో ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని మండిపడ్డారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు, పాతపట్నం మండలాల్లో పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫారసు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ కుటుంబాలకు 2,40,323 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. అనారోగ్య కారణంగా కిమ్స్ హాస్పిటల్లో వైద్యం చేయించగా ఆర్థిక సహాయం కోసం మన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి తెలియజేయగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 31,345 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అందుకోసం మా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మిట్టూరు పంచాయతీకి నివసిస్తున్న వైశ్య సామాజిక వర్గానికి చెందిన తంగుడు రవికుమార్ అనే వ్యక్తి గత 3 సంవత్సరాలుగా చాలా ఆర్థిక ఇబ్బందులు పడి అనారోగ్యం పాలైతే వైద్యంలో కీళ్ళ నొప్పుల కోసం ట్రీట్మెంట్ చేసుకుంటే మా ద్వారాగా కలిసి ఎమ్మెల్యే గారికి నాకు ఏ ఆర్థిక సహాయం చేయాలని అంటే తక్షణమే పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి దృష్టికి తీసుకెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆయన్ని ఈ పెట్టడం జరిగింది. ఈరోజు ఈ 75,000 రూపాయల చెక్కు తంగుడు రవికుమార్ గారికి మన మామిడి గోవిందరావు చేతుల మేరకు అందజేయడం జరిగింది. మా గ్రామం తరఫున మా అందరి తరఫున మన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా మద్దతు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును, నేతన్న నేస్తాలను, హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ డిమాండ్ చేశారు. సోమవారం లావేరులో చలో మంగళగిరి చేనేత గర్జన పోస్టర్ను చేనేత కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తరువాత అత్యంత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న చేనేతపై ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు 200 యూనిట్లు విద్యుత్ అమలు చేస్తామని, అలాగే అర్హులైన వారందరికీ నేతన్న నేస్తాన్ని అమలు చేస్తామని, 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ అమలు చేస్తామని మొదలగు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేయకుండా చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ప్రకటించిన బడ్జెట్లో కూడా చేనేతకు కేవలం 115 కోట్లు మాత్రమే ప్రకటించారని, ఇందులో జీతాలు, ఆఫీస్ మెయింటెనెన్స్లు 22 కోట్లు, యూనిట్ మాల్ నిర్మాణానికి 86 కోట్లు ఖర్చవుతుందని, పథకాలకు 29 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. 29 కోట్లతో సంక్షేమం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 203 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని, సహకార సంఘాలకు ఉన్న రుణాలు రద్దు చేయాలని, చేనేతలకు ముడిసరుకు, జరీ, పట్టు, రసాయనాలు సబ్సిడీపై సప్లై చేయాలని, చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు చేయాలని, ఆకలి చావులతో మరణించిన వారికి 10 లక్షలు ఇవ్వాలని, అర్హులైన వారికి 3 సెంట్ల భూమి ఇచ్చి అందులో హౌస్ కమ్ వర్క్ షెడ్ నిర్మించి ఇవ్వాలని, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు వెంటనే జరిపించాలని, కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలని మొదలగు డిమాండ్లతో ఫిబ్రవరి 22న జరిగే చేనేత గర్జన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఏవి కూడా ప్రభుత్వం నెరవేర్చట్లేదు. ఆ రోజు ప్రతి ఒక్క దగ్గర మీటింగ్లో 200 యూనిట్లు ఇస్తామని చేనేత కార్మికులకి చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలకి వృద్ధాపులకి చేనేత కార్మికులకి పెన్షన్ ఇస్తామని జరిగింది. కానీ ఈ రోజు కూడా అది ఏమాత్రం కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు. మేము చాలా కష్టబాధలో ఉన్నాము. మాకు 200 యూనిట్లు కూడా ఇవ్వలేదు. నేతన్న నేస్త కూడా ఆ ప్రభుత్వంలో మాకు ఇస్తే కొద్ది చేయూతగా ఉండేది. ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని మాకు ఆశలు పెట్టారు. ఆ ఆశలు నెరవేర్చాలని మేము కోరుతున్నాము. అది మేము ప్రభుత్వం చేసిన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వంగా కోరుతున్నాము.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ నేల విడిచి సాము చేసిన చందంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆముదాలవలసలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార కూటమి ప్రభుత్వం మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తోందని ఆక్షేపించారు. మొత్తం 3,32,205 కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం 75,868 కోట్ల ద్రవ్యలోటు, 22,000 కోట్ల రెవెన్యూ లోటు చూపటం ఆర్థిక అసమతుల్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పన్నుల రూపంలో అందాల్సిన ఆదాయం, వాస్తవిక ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలను పక్కన పెట్టి ఊహాజనిత అంచనాలతో బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. ఓపెన్ మార్కెట్ ద్వారా 76,182 కోట్లు కేంద్రం నుంచి 19,033 కోట్లు కలిపి దాదాపు 93,000 కోట్లు అప్పు చేయాలని ప్రతిపాదించటం రాష్ట్రాన్ని మరింత అప్పుల బారిన పడేసే చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అప్పుల్లో దేశంలో నెంబర్ 1గా నిలబెట్టిందని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో తీసుకున్న అప్పుల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల కింద ప్రజల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేశామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసిన భారీ అప్పులతో ఏ పథకాలు అమలు చేశారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. DPIIT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో తెలిసిన? ఫస్ట్ ప్లేస్ ఏమో మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, యూపీ, రాజస్థాన్, తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే గ్రాఫ్ వైజ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ, పెట్టుబడులే లేవు. ఓ పక్కలే లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయంట. నీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దావోస్ వెళ్ళి ఆయన అన్న స్వయంగా లోకేష్ గారు గ్రీన్ కోన్ను ఆరోపిందతో ఇంక టైప్ చేసుకున్నాడు. అవును, ఎస్, ఇవాళ గ్రీన్ కోనే ప్రతిష్టాత్మకంగా మేము దాన్ని స్టార్ట్ చేసి పూర్తి చేస్తున్నాం కనుకనే మీరు ఆ రోజు వెళ్ళి దాన్ని ఏంటంటే ఎంతో దీనిగా మీరు క్రెడిట్ చోరీ భాగంలో దాన్ని కూడా మీరు మీ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు మొన్న జరిగినటువంటి డేటా సెంటర్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే కదా దానికి పునాది వేసి తన కొలికి తీసుకొని వస్తే దాన్ని కూడా మేమే తెచ్చినామని చెప్పి మీ క్రెడిట్ చేసుకున్న జనానికి తెలీదా? లేదా ఇటువంటి లెక్కలకు తెలీదా? వాస్తవాలు ఏమని ఒక ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట అడిగితే, సార్ మీ పెట్టుబడులు ఎన్ని వచ్చాయని అంటే 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, ఉద్యోగాలు అని అంటే 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అవకాశాలు ఆయన ఇచ్చినాడు. ఈ రాష్ట్రంలో ఉన్నది ఎంతండి నిరుద్యోగులు? ఇందాకే చెప్పినారు ఈయన. ఎవరు? ఎంత? 20 లక్షల మంది. నువ్వు తెచ్చింది ఎంత? 23 లక్షల కోట్ల ఉద్యోగాలు. కానీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రపంచ జనాభానే 800 కోట్లు పై చేయబడే. 1000 కోట్ల కడుక 1000 కోట్లు కూడా కాదండి, 800 కోట్లు. అంటే మీ తాలూకా పరిస్థితి, మీరు ఎంత దిగజారిపోయి ఉన్నారంటే ఈ ప్రభుత్వాలు దేనికండి ఉన్నాయి? ఓ పేదవాడికి ఉపయోగపడరు. పాతపట్నం నియోజకవర్గం పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు నాయకులు కార్యకర్తలతో కలిసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్లు విడుదల చేసినందుకు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ విద్యా విధానం పట్ల నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తొలగి వారి చదువుకు మరింత భరోసా కలిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ముందుకు సాగుతోందని, విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.